హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉండి సొంత ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా అదిరిపోయే శుభార్త వచ్చింది. ఇల్లు లేని వాళ్ళందరికీ 4 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అందులో భాగంగానే 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తున్నారు. అదనంగా 50,000 రూపాయలు కొంతమందికి, 75,000 మందికి, కొంతమందికి 4.5 లక్షలు, కొంతమందికి 4,75,000 రూపాయలు అయితే ఈ యొక్క ఇళ్ల నిర్మాణాలకు అయితే ఇవ్వబోతున్నారు. సొంత స్థలము నీకు ఇచ్చి అందులో ఎలాంటి నిర్మాణానికి ఎంత మొత్తంలో డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు, రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయం అయితే తీసుకుంది. అందులో భాగంగానే ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా క్లియర్గా తెలియజేస్తాను. ఇళ్ల కోసం ఎదురు చూసే వాళ్ళు ఇళ్లకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏమి డాక్యుమెంట్స్ కావాలి, రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు కలిగి ఉంటారు, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తను అయితే చెప్పారు. మేము అధికారంలోకి వస్తే స్థలంలో ఇవ్వడంతో పాటు ఈ యొక్క నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా తాజాగా మనకు సొంత ఇల్లు లేని వాళ్లకు సొంతంగా స్థలం కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ సమావేశాల్లో ప్రకటించారు. 2029 నాటికి అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. స్థలం లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇళ్ల నిర్మాణానికి చేనేత కార్మికులకు అదనంగా 50,000 రూపాయలు, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇస్తామని వైసీపీ వదిలేసినటువంటి ఇల్లు నిర్మాణాలను కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా మనకు ఒక ఇల్లు నిర్మాణం అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ వచ్చేసి 2025 జనవరి నెలలో సంక్రాంతి కానుక అయితే జన్మభూమి కమిటీ విడుదల చేస్తారు. జన్మభూమి కమిటీలు 2.0 కింద విడుదల చేసినప్పుడు మనకి యొక్క ఇళ్ళ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ప్రారంభమవుతున్నాయన్నమాట. ఆ తర్వాత ఎవరికి ఈ యొక్క ఇల్లు అనేది 4 లక్షల రూపాయలు అయితే ఇస్తానన్నారు. ఈ 4 లక్షల రూపాయలలో ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో వాళ్ళ యొక్క సొంత స్థలాలను ఫస్ట్ ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే అవకాశం ఇస్తారన్నమాట. వాళ్ళు ఇల్లు కట్టుకున్నాక ఫస్ట్ కేటగిరీ కింద వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటారు. ఎవరికైతే ఇల్లు స్థలాలు లేకుండా ఉంటాయో వాళ్ళకి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు. గత ప్రభుత్వం వచ్చేసి మనకు పట్టణ ప్రాంతాల్లో 1.5 సెంటు అయితే ఇచ్చింది, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చింది. ఇప్పుడు అదే విధంగా కూటమి ప్రభుత్వం మొత్తం కూడా మార్చేసి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు రూపంలో ఇవ్వబోతున్నారు. సెకండ్ కేటగిరీ కింద వీళ్ళకైతే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తారనమాట. ఫస్ట్ కేటగిరీలో సొంత భూమి కలిగిన వాళ్ళు ఉంటారు. రెండవ కేటగిరీ కింద వస్తే సొంత భూమి లేని వాళ్లకు ఫస్ట్ భూమి ఇచ్చి ఆ భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అయితే ఇస్తారనమాట. అదనంగా ఎస్సీలకు, చేనేత కార్మికులకు 4 లక్షల కూడా ఎక్స్ట్రాగా 50,000 రూపాయలు అయితే ఇస్తారు. అలాగే ఎవరైతే ఎస్టీలు ఉంటారో వాళ్ళకైతే అదనంగా 75,000 రూపాయలు ఇస్తామన్నమాట. ఎస్సీలకు వచ్చి 50,000 రూపాయలు ఇస్తారు, ఎస్టీలకు వచ్చి 75,000 ఇస్తారు. టోటల్ గా చూసుకుంటే కొంతమందికి 4 లక్షలు ఇస్తారనమాట. మరికొంతమందికి అంటే ఎవరైతే ఎస్సీలు, చేనేత కార్మికులు ఉంటారో వాళ్లకు మాత్రం 4,50,000 రూపాయలు వస్తుంది. ఎవరైనా సరే ఎస్టీలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకు 4 లక్షలతో పాటు 75,000 రూపాయలు అయితే ఇస్తారు. టోటల్ గా మనకు ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉండి ఈ యొక్క సొంత భూమి లేకుండా ఉన్నా సరే, సొంత భూమి ఉండి ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఏనా సరే వాళ్ళకు కాలనీకి సంబంధించి ఈ విధంగా అయితే ఇస్తారనమాట. చూసుకుంటే దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కి సొంత స్థలం ఉంటే మీకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి మీ పేరు మీద ఇంతకుముందు ఎప్పుడూ కూడా మీ యొక్క రేషన్ కార్డు మీద మీ పేరు అంటే మీరు రేషన్ కార్డులో 3 మనుషులు ఉండి 3లో ఫస్ట్ అయిన పేరు మీద ఇల్లు ఉండి మీ ఇద్దరి పేరు మీద ఇల్లు లేకపోతే మాకు ఇల్లు లేదంటూ కుదరదు. మీకు సపరేట్ రేషన్ కార్డు ఉండాలి. మీ రేషన్ కార్డు పైన ఇల్లు అనేది గత గవర్నమెంట్లో ఆన్లైన్లో ఉండకుండా ఉండాలి. కొంతమందికి ఆన్లైన్లో ఉంటేనే
రిజెక్ట్ ఉంటుంది. కొంతమందికి ఆన్లైన్లో లేకపోతేనే ప్రాబ్లం అనమాట. నీ పేరు మీద ఆన్లైన్లో ఇల్లు అనేది లేకుండా ఉంటే ప్రభుత్వం తరపు నుంచి ఇల్లు శాంక్షన్ అవుతుంది. అలాగే మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, మీకు ఖచ్చితంగా కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఈ 3 డాక్యుమెంట్స్ అయితే మీకు దగ్గర ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే మన దగ్గర సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎస్సీలకు, చేనేత కార్మికులకు వచ్చేసి అదనంగా 50,000 రూపాయలు, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా చంద్రన్న ఇల్లులకు మనకు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే మన దగ్గర నుంచి తీసుకుంటారు. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికెట్ రెడీ చేసుకోండి. అలాగే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ పాటు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. మీకు ఆన్లైన్లో ఈ యొక్క సైట్ అనేది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే మీరు అందరూ కూడా మీ దగ్గర ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క అధికారుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకు మీ పేరు మీద చంద్రన్న ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దానికి 3 దశల్లో అయితే మనకు చూస్తారు. విఆర్ఓ, ఎంఆర్ఓ యొక్క కేటగిరీలు అయితే మనకు వెరిఫై చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ఈ రైళ్ళు అందరూ కూడా ఈ యొక్క వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన అనంతరం మీ పేరున కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు మీకేం చేస్తారు, మీకు ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి మీ పేరు మీద ఇల్లు అయితే శాంక్షన్ అవుతుంది. ఇల్లు శాంక్షన్ అయినప్పుడు మొత్తం అమౌంట్ అంతా కూడా మీ ఖాతాలో పడుతుంది. అప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. బేస్ కట్టినప్పుడు కొంచెం అమౌంట్ ఆ తర్వాత గోడలు వేసినప్పుడు 3 అడుగులు 4 అడుగులు కట్టినప్పుడు కొంత అమౌంట్, తర్వాత వచ్చేసి 7 అడుగులు కట్టినప్పుడు 3వ బిల్లు అనేది ఇస్తారు. తర్వాత స్లాబ్ వేసేటప్పుడు 4వ బిల్లు ఇస్తారు. మీరు స్లాబ్ వేసిన తర్వాత మీరు 4వ బిల్లు త్వరగా స్టార్టింగ్ కనుక చేసుకున్నట్లయితే మీకు 5వ బిల్లు ఉంటుంది. ఈ విధంగా టోటల్గా చూసుకుంటే మనకు 4 లక్షల రూపాయలు అదనంగా 50,000 రూపాయలు ఇస్తారు. ఎస్సీలకు, ఎస్టీలకు అయితే 75,000 రూపాయలు ఇస్తారు. చేనేత కార్మికులతో 50,000 రూపాయలు ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. అయితే మీ దగ్గర సొంత భూమి లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మీ దగ్గర సొంత భూమి లేదనుకోండి, మీరేం చేయాలంటే మీరు గవర్నమెంట్కు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఇంటి స్థలం వచ్చిన తర్వాత మీకు ఇళ్ల స్థలాల మీద ఒక పట్టా ఇచ్చి ఆ పట్టాలలో మీకు స్థలాన్ని చూపిస్తారు. ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకోవడం కోసం మళ్ళీ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీ బిల్లు అయితే శాంక్షన్ అవుతుంది. మనకు ఈ యొక్క ఇంటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయినా లేక ఈ యొక్క సొంత ఇల్లు స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికైనా ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఆన్లైన్లో సైట్ వదిలినప్పుడు మాత్రమే జరుగుతుంది. మీ పేరు మీద ఖచ్చితంగా కూడా కరెంటు మీటర్ అనేది ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు రేషన్ కార్డులో ఎవరికైనా సరే, ఒకళ్ళు ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా సరే, మీ పేరు మీద ఆన్లైన్లో ఎక్కడా కూడా కరెంటు మీటర్ అనేది ఉండకూడదు. పేరు మీద కరెంటు మీటర్ ఉందనుకోండి, మీకు ఆల్రెడీ ఉన్నట్లే ఇల్లు ఉన్నప్పుడు మీకు ఇల్లు మళ్ళీ ఎందుకు ఇస్తుంది, ఇవ్వదు. కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇళ్ల స్థలాల కోసమై, ఇంటి కోసమైనా అప్లై చేసుకోండి. మీ అక్క రేషన్ కార్డులో ఎవరికి కూడా కరెంటు మీటర్ లేకుండా ఉండే వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. అప్పుడు మాత్రమే మీకు ఇల్లు అనేది మంజూరు చేస్తారు. ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మరొక 4 రోజుల్లో కానీ 5 రోజుల్లో కానీ ఖచ్చితంగా ఓపెన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.